శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈ రోజు మనం తెలుసుకునే సూత్రం సిద్ధి కుంజికా సూత్రం. ఇది ఎంత శక్తివంతమైందంటే సూత్ర పారాయణం చేయాలంటే విశేషమైన నియమాలు కావాలి. ఈ సూత్ర పారాయణం చేయాలంటే గురువు చాలా అవసరం. ఎందుకంటే కైలాసంలో ఒకానొక సమయంలో శివుడు పార్వతీదేవికి ఈ సూత్రాన్ని అతి రహస్యంగా చెప్పాడు. అలాగే రహస్యంగా ఉంచమని కూడా చెప్పాడు. సిద్ధి కుంజికా సూత్రం అంటే అంత పవర్ఫుల్. ఈ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? మార్కండేయ రచించిన దుర్గా సప్తశతి నుండి ఈ సూత్రం వచ్చింది. ఈ మహాసూత్రంలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 శ్లోకాలు పారాయణం చేయలేకపోతే ఈ సిద్ధి కుంజికా సూత్రాన్ని పారాయణ చేస్తే చాలు. అంత శక్తివంతమైనది. బ్రహ్మాస్త్రాల్లో బ్రహ్మాస్త్రం. ఎలాగంటే ఈ దుర్గాదేవి సప్తశతిలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆ 700 శ్లోకాలకు సంబంధించిన అతి నిగూఢమైన అతి రహస్యమైన బీజ మంత్రాలకు సంబంధించిన 700 శ్లోకాలకి ఒక కీ ఉంది. అదే సిద్ధి కుంజికా సూత్రం. రెండు ఉపయోగాలు అంటారా? ఏమి రావు చెప్పండి, అన్నీ వస్తాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని రకాల ఉపయోగాలు దీని నుంచి వస్తాయి. కానీ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా. గురువు లేనిది సొంతంగా కానీ ఉచ్చారణ చేయడానికి కాదు. ఒక అమ్మవారు కాదు, మొత్తం రకరకాల అమ్మవారి అవతారాలన్నీ ఈ సూత్రంలో క్లుప్తంగా బీజాక్షరాలతో ఉచ్చరించబడింది. కాబట్టి జటిలమైన సమస్యలకి కఠినమైన సమాధానం శ్రీ సిద్ధి కుంజికా సూత్రం. ప్రాతకాలం, సంధ్యాకాలం స్నానం చేసిన తర్వాతనే సిద్ధి కుంజికా సూత్రాన్ని పారాయణం చేయవచ్చు. ఒంటరిగానే పఠించండి. ఇంట్లో ఎవరు లేనప్పుడే పారాయణం చేయండి. మీరు పొందే ఫలితాలు అన్ని ఫలితాలు పొందుతారు.